ఇప్పటి వరకు కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెలువచ్చలేదు. బైజమాబాయి కుమారుడైన తాత్యా పాటిల్కు క్షయవ్యాధి చాలా తీవ్ర రూపం దాల్చింది. అతను బ్రతికే అవకాశాలు లేవనే నిర్ధారణకు వచ్చారు బంధువులందరూ. సర్వాంతర్యాయమైన శ్రీ సాయిబాబాకు తెలియనిదేముంది? బాబా పిలుపు మేర 2 మనుషుల సహాయంతో దొరకమాయి మెట్లెక్కుతున్న తాత్యా పాటిల్ను చూసిన సాయిబాబా హృదయం ద్రవించుకుపోయింది. ఏరా నాన్న, తాత్యా ఎంతగా క్షీణించిపోయావురా అంటూ అతని చెయ్యి పట్టుకుని తన చెంత కూర్చోబెట్టుకున్నారు బాబా. శ్రీ సాయి మహారాజ్ ప్రేమతో తన నోటికి అందించిన పాయసాన్ని కూడా మింగలేక తాత్యా పాటిల్ విలవిల్లాడాడు. బాబా వంక చాలా నిస్సహాయంగా చూచాడు. అంతటి దీనమైన స్థితిలో ఉన్న తాత్యాను చూచిన శ్రీ సాయికి కన్నీరు ఆగలేదు. గొంతు పూడుకుపోయింది, మాటలు కూడా పెగల్లేదు. తాత్యా గడ్డం పట్టుకుని, ఒరేయ్ నాన్న, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా నాన్న. భయపడకు, చాలా జాగ్రత్తగా విన్నాన్న. వింటున్నావా? మొదట్లో నేను నువ్వు కలిసే ప్రయాణం చేయాలనుకున్నాను. కానీ తాత్యా, నీ ప్రయాణం మాత్రం ఆపానురా. ఎందుకంటే నీ కుటుంబానికి నీవు దూరం కాకూడదు. అందువల్ల నేను ఒక్కడినే ప్రయాణం చేస్తున్నాను. జాగ్రత్తగా వింటున్నావా? సాయి నోటి నుండి జాలువారిన మాటల్లోని ప్రతి అక్షరం కూడా తాత్యాకు స్పష్టంగా అర్థమైంది. ఆ మాటలు విని తాత్యా విలవిల్లాడాడు. బాబా 2 చేతులు పట్టుకొని బిగ్గరగా ఏడుస్తూ, అయ్యా బాబా, అలా అనవద్దయ్యా. ముందు నన్నే పంపయ్యా. నేను పోతే నా భార్య బిడ్డలు మాత్రమే దుఃఖిస్తారు. కానీ బాబా, నీవలా కాదు. నీవు లోకబాంధవుడవు. నీవు లేకపోతే ఈ లోకమే అనాథ అవుతుంది. ఈ మాటలు విన్న బాబా చలించిపోయాడు. ఎప్పుడు సాయిని మామా మామా అంటూ ఎంతో చనువుగా పిలిచే తాత్యా పాటిల్ ఈ సందర్భంలో సాయిని అలా పిలవలేకపోయాడు. తాత్యా, నాయన, నీ బాధ నేను అర్థం చేసుకోగలనరా. అన్ని నిర్ణయాలు ముందే జరిగిపోయాయి. బైజమాబాయి రుణం నేను తీర్చుకోవాలరా. బైజమాబాయి నీకొక్కడికే తల్లి కాదురా, నాకు అంతకన్నా చాలా ఎక్కువ. నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నీవు అధైర్యపడకు. నీవు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటూ తాత్యాను సాగనంపారు బాబా. ఆ రోజు విజయదశమి పర్వదినం, అక్టోబర్ 15వ తేదీ మంగళవారం, 1918 సంవత్సరం. సాయిబాబా బాగా నీరసించిపోయారు. బాగోజీ షిండే, బయ్యాజీ అప్పా కోటే పాటిల్, లక్ష్మీబాయి షిండే, బాలా షింపే, శంకర్రావు నిమోన్కర్, శ్యామాలు బాబా వద్ద ఉన్నారప్పుడు. మీరందరూ ఇళ్లకు వెళ్ళి భోజనాలు చేసి రండర్రా అన్నారు. కానీ ఎవరు అక్కడి నుంచి కదలలేదు. నాకిక్కడ ఏమీ బాగాలేదు. నన్ను దగిదీవాడకి తీసుకెళ్ళండి. గోపాలరావు బూటి చాలా మంచివాడు. నా మాట ప్రకారమే అక్కడ రాతి గోడలతోటి ఆ దగిదీవాడను కట్టించాడు. అక్కడ నాకు సేవ చేయటానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు చీమల వారిలాగా గుంపులుగా వస్తారు అన్నారు బాబాగారు. బాబా చుట్టూ ఉన్న భక్తులందరూ, ఆ మాటలు విన్న వారందరూ కూడా జరగరానిది ఏదో జరుగుతుందని చాలా భయభ్రాంతులయ్యారు. లేని ఓపిక తెచ్చుకుని బాబా గంభీరంగా ఎలాగన్నారు, నేను ఎక్కడికి పోతున్నానని మీరెంత ఎలా దుఃఖిస్తున్నారు? శుద్ధ చైతన్యమైన నా ఆత్మ ముల్లోకాలు సంచరిస్తూ నన్ను నమ్ముకున్న నా భక్తులను సర్వకాల సర్వావస్థలందు కాపాడుతుంది. కనుక మీరెవరూ భయపడవద్దు.
భక్తులారా, ఈ ప్రపంచంలో ఉన్న నా భక్తులందరికీ చెప్తున్నాను వినండి. మీరెవరు, నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నానని మీరెవరూ భయపడవద్దు. నా ఆత్మ, శుద్ధ చైతన్యమైన నా ఆత్మ ముల్లోకాలు సంచరిస్తూ నన్ను నమ్ముకున్న నా భక్తులను సర్వకాల సర్వావస్థల యందు కాపాడుతూ ఉంటుంది. నేను ఇటనుండగా భయమదేలా, అమ్మా ఎవ్వరు భయపడవద్దు. రే నాయనా ఇటు చూడు, నేను ఇటనుండగా భయమదేలా, నీదు భారమంతయు వదలి నా పైన నిడుము, నమ్మువారల సేయను వమ్ముగాగా, అనుచు అభయమిచ్చెద మీకు ఆప్తరక్ష, నేనేగా మీకు శ్రీరామ రక్ష. అంటూ బాబా అందరికీ ధైర్యం చెప్పారు. మాధవ ఫస్లే తెచ్చిన తాంబూలం వేసుకున్నారు. వారి ముఖవర్చస్సు చాలా తేజవంతంగా ఉన్నది. చిరునవ్వు నవ్వుతున్నారు. మంచినీళ్లు తాగే ప్రయత్నం కూడా చేశారు. కానీ మింగుడు పడలేదు. అర్ధనిమీలిత నేత్రాలతో చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తున్నారు. కుడి అరచేతిని ఛాతీ ఎడం వైపు గట్టిగా అదుముకుంటూ, నన్ను దగిదీవాడకే తీసుకెళ్ళండి, దగిదీవాడకే తీసుకెళ్ళండి అంటున్నారు. అంటూ ఒక ప్రక్కకు ఒరిగిపోతున్నారు. అయ్యో అయ్యో బాబా పడిపోతున్నాడు పడిపోతున్నాడు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. బయ్యాజీ అప్పాకోటే పాటిల్ ఒళ్ళో పడిపోయారు సాయి మహారాజ్. అది గమనించని నిమోర్కర్ బాబా నోట్లో తులసి తీర్థం పోశాడు. అది కాస్త బయటికి వచ్చింది. హా రామా అన్నారు సాయి చివరిసారిగా. వారి కన్నులు శాశ్వతంగా మూతపడ్డాయి. హా దేవా సాయి తండ్రి అంటూ నిమోర్కరు బిగ్గరగా అరిచాడు. అతని వెంట అక్కడున్న అందరూ బోరు బోరును వెలిపిస్తున్నారు. క్షణాల్లో ఆ దుర్వార్త షిరిడి గ్రామమంతా పాకింది. విశేషం ఏమిటంటే అదే సమయంలో బైజమాబాయి కుమారుడు తాత్యా పాటిల్కు ఆరోగ్యం కుదరబడింది. భక్తుల రోదనలు మిన్నంటాయి. కొందరు తమ దుఃఖాన్ని ఆపుకోలేక నేల మీద పడి పొర్లుతో ఏడుస్తున్నారు. కొందరు తలలు గోడకేసి కొట్టుకుంటున్నారు. ఆడవారు